దేశంలో నైరుతి రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. సాధారణం కంటే ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరో 2-3 రోజుల్లో విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలో పశ్చిమ మధ్య సరిహద్దు వాయువ్య బంగాళాఖాతం సహా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రంలో అలజడి ఏర్పడనున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే రేపటి నుంచి వాయువ్య భారతదేశంలో వర్షపాతం గణనీయంగా పెరుగుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రాంతం అంతా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. మధ్య, తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలో కూడా రాబోయే 7 రోజులలో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 25 నుండి జూలై 2వ తేదీల వరకు పశ్చిమ మధ్యప్రదేశ్లో అతి భారీ వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూలోని అదనపు ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ తరుణంలో నేడు గుజరాత్ తీరం, కొంకణ్ తీరం, ఆంధ్రప్రదేశ్ తీరం, మధ్య బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రం వెంబడి చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.